నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ. ఏపీ నుంచి హోంమంత్రి అనిత, తెలంగాణ నుంచి రేవంత్ హాజరు. సెయిల్లో విలీనమే స్టీల్ ప్లాంట్ సమస్యకు పరిష్కారమన్న స్వతంత్ర డైరెక్టర్. ఉద్యోగుల తొలగింపు వార్తల్ని కొట్టిపడేసిన విశ్వనాథరాజు. జనగణన ఎందుకు ఆలస్యమవుతుందన్న కాంగ్రెస్. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీని ప్రశ్నించిన జైరాం రమేష్. కర్ణాటక చిక్బళ్లాపూర్లో మార్గదర్శి 115వ బ్రాంచ్ ప్రారంభించిన ఎండీ శైలజ కిరణ్. వైభవంగా తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు. కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో విహరించిన తిరుమలేశుడు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ప్రారంభమైంది. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సీఎంలు హాజరయ్యారు. రాష్ట్రం తరపున సీఎం చంద్రబాబు స్థానంలో హోంమంత్రి అనిత వెళ్లారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో భద్రత పరిస్థితిపై అమిత్ షా సమీక్ష నిర్వహిస్తున్నారు. మోదీ సర్కారు వ్యూహాత్మక చర్యల వల్ల దేశంలో నక్సల్స్ హింస 2010తో పోలిస్తే 2023లో 72% మేర తగ్గిందని, మరణాలు 83% మేర తగ్గినట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుర్తు చేసింది. దేశంలో జనగణన ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది. విద్యా ఉద్యోగాలలో పూర్తిగా అర్థవంతంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరగాలంటే కుల గణన ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని కాంగ్రెస్ నొక్కి చెప్పింది. కుల గణనతో కూడిన జనాభా గణనను మోదీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రశ్నించారు. పొరుగుదేశం శ్రీలంకలో ఇవాళ్టి నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభమవుతుందని జైరాం రమేష్ పేర్కొన్నారు. మరి భారత్లో జనగణన ఏమైందని అడిగారు. 2021లోనే జరగాల్సి ఉన్నా ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదని మండిపడ్డారు. 2011 నాటి జనగణనను ఉపయోగిస్తూ ఉండడం వల్ల గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకానికి దాదాపు 10 కోట్ల మంది ప్రజలు నిరాదరణకు గురవుతున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. ఈ రోజు, రేపు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను చంద్రబాబు కలవనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతారు. వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రాష్ట్రానికి కేంద్ర సహకారం, వరద సాయం, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కు భవితవ్యం, రాజధాని అమరావతికి నిధులు వంటి పలు అంశాలపై చంద్రబాబు వారితో చర్చించనున్నారు. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం ఆయన అమరావతి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సెయిల్లో విలీనమే విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలకు అన్ని విధాలుగా పరిష్కారమని సెయిల్ స్వతంత్ర డైరెక్టర్, బీజేపీ నేత సాగి కాశీ విశ్వనాథరాజు చెప్పారు. రేపు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామితో సీఎం చంద్రబాబు సమావేశమవుతారన్న ఆయన ఆ భేటీలోనే కీలక నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. విలీనంతో ఉద్యోగుల్ని తొలగిస్తారన్న వార్తలు వాస్తవం కాదన్న విశ్వనాథరాజు సెయిల్లో ఉన్న సంస్థల్లో సర్దుబాటు చేస్తారని చెప్పారు. ఒక్కసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు, కుమారస్వామి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మీరు ముగ్గురు నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా క్యాబినెట్లో అప్రూవల్ చేస్తారు. ఏదైతే నిర్ణయం అయ్యిందో ఆ నిర్ణయాన్ని క్యాబినెట్ అప్రూవల్ చేస్తారు. ముందు రేపు సమావేశం చాలా కీలకమైంది. అందులో కేంద్ర మంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. ఒకటే పరిష్కారం దీనికి, విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయడం అన్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా అప్పటి ప్రధాన కార్యదర్శి మనకు చెప్పారు, ఈ స్టీల్ ప్లాంట్ తీసేసి ఇక్కడ క్యాపిటల్ పెడితే ఎలా ఉంటుందని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గారు ఆలోచించారని చెప్పి ఆయనతో పనిచేసిన ప్రధాన కార్యదర్శి గారు బహిరంగంగా చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రొయాక్టివ్గా ఉంటే చాలా నిర్ణయాలు సానుకూలంగా వస్తాయి. అప్పటి పరిస్థితి కూడా వేరు. ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ప్రజలకు కూడా మనం ఏమనుకున్నది అది మనం చేయగలిగే అవకాశం ఉంటుంది.
అనంతపురం జిల్లా గుంతకల్లు బ్రాంచ్ కెనాల్కి గండిపడింది. విడపనకల్లు మండలం డోనేకల్లు వంకపై ఉన్న అండర్ టన్నెల్ శిథిలావస్థకు చేరుకుని 2 రోజుల క్రితం కూలిపోయింది. చివరి ఆయకట్టుకు సాగునీరు రావటం లేదని పలువురు రైతులు పరిశీలించుకుంటూ కాలువపై వెళ్లడంతో గండిపడినట్టు గుర్తించారు. విడపనకల్లు మండలం గడేకల్లు, పొలికి, పెంచలపాడు గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. కాలువ నిర్వహణ లేకపోవడం వల్లే గండిపడిందని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తు పనుల్ని వెంటనే చేయించాలని కోరుతున్నారు. నీళ్ళే బాగానే దండగొస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, మున్నేరు నుంచి హైదరాబాద్కు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 లారీలు, ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. పెనుగంచిప్రోలు మండలం శనగపాడు నుంచి ప్రతిరోజు రాత్రి సమయాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మున్నేరులో భారీ యంత్రాల సాయంతో ఇసుక తవ్వకాలు జరిపి హైదరాబాద్కు తరలిస్తున్నారు. అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం రావడంతో నందిగామ వద్ద పటిష్ట నిఘా ఉంచారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీలు, ట్రాక్టర్లను, వీటికి కాపలాగా వెళుతున్న 2 కార్లను పోలీసులు సీజ్ చేశారు. వాహనాలను నందిగామ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూమికి ఉద్యోగం కుంభకోణంలో ఈడీ నమోదు చేసిన కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు ఊరట లభించింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాలూతో పాటు ఆయన కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లకు కూడా ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో కోర్టు జారీ చేసిన సమన్ల మేరకు నిందితులు కోర్టుకు హాజరయ్యారు. లాలూ, ఆయన కుటుంబ సభ్యుల పిటిషన్లపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులు ఒక్కొక్కరు ₹1,00,000 చొప్పున పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు. భూమికి ఉద్యోగం కుంభకోణం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఆగస్టు 6న ఈడీ తన తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. తాజాగా నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం అక్టోబర్ 25కు విచారణను వాయిదా వేసింది. రాష్ట్రపతి భవన్లో మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాదర స్వాగతం పలికారు. 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ రాష్ట్రపతి భవన్కు వచ్చిన ముయిజ్జు, మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మహమ్మద్లకు ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం సైనిక గౌరవ వందనం ఇచ్చారు. తర్వాత రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చం ఉంచి ముయిజ్జు దంపతులు నివాళులర్పించారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలకు తోడు ఉభయోగులకు ప్రయోజనకరమైన అంతర్జాతీయ అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. ఆహార ప్రియులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభిరుచికి విజయవాడలో నిర్వహించిన ఫుడ్ బిజినెస్ ఎక్స్పో అద్దం పట్టింది. ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో సాగుతున్న ఫుడ్ బిజినెస్ ఎక్స్పో అందరినీ ఆకట్టుకుంటోంది. వివిధ రకాల ఆహార పదార్థాలు, ఫర్నిచర్, హోమ్ నీడ్స్, లైఫ్ స్టైల్కు సంబంధించి పలు రకాల వస్తువులు ఈ ప్రదర్శనలో కొలువుతీరాయి. నాన్ వెజ్కు బదులుగా వచ్చిన వెజ్ చికెన్, వెజ్ మటన్, సుగంధ ద్రవ్యాలు, పలు రకాల బాస్మతి రైస్ను ప్రదర్శనలో సందర్శకులు కొనుగోలు చేస్తున్నారు. నిత్య జీవితంలో అవసరాలను తీర్చడంతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తున్న మిషన్లు తమకు ఉపయోగకరంగా ఉంటాయని సందర్శకులు చెబుతున్నారు. ఇంకా ఫ్రోజన్ ఫుడ్ అంతా అవైలబుల్ ఉంటుంది సార్ మన దగ్గర. మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము మన ఆంధ్రాలో వెజ్ చికెన్, వెజ్ మటన్, వెజ్ ప్రాన్ ఇలాంటి ఐటమ్స్ అన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తామండి. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. హెల్త్ పర్పస్, నెక్స్ట్ మంచి ప్రోటీన్ ఫుడ్ని మనం అవగాహన పెంచడం కోసం ఈ స్టాల్లో మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇంకా చికెన్ కీమా, మటన్ కీమా, వెజ్ ఎగ్ అంటే టోపో అన్నీ ఉంటాయి సార్. ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర. యాక్చువల్లీ ఇది వచ్చి జీడిపప్పు, జీడిపిక్కలు రా మెటీరియల్ లోకల్ మేడ్ అయితే లోకల్ నుంచి తెచ్చుకుంటాం. తర్వాత ఆఫ్రికన్ నుంచి కూడా తీసుకొస్తారు. మేము అక్కడ పర్చేస్ చేసుకొని ఇక్కడ నుంచి రా మెటీరియల్ డ్రైయింగ్ చేసి
ప్రాసెసింగ్ చేస్తాం సార్. రకరకాల గుండు, జేహెచ్ అని రకరకాల సైజులు వస్తాయి. దాన్ని ఒక విధంగా మేము ప్రాసెసింగ్ చేసి దాని తర్వాత డిఫరెంట్ ఫ్లేవర్స్లోని, ఒక స్పైసెస్లోని పెరి పెరి అని, క్లాసిక్ సాల్ట్ అని, తర్వాత ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ చేసుకుని మార్కెటింగ్లోకి అమ్ముతాం సార్ మేము. ఎక్స్పో బాగుంది సార్. ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడేవి. ఇప్పుడు ప్రజెంట్ పెద్దవాళ్ళకి ఏమన్నా ఈ ఫోల్డింగ్ మంచాలు వాళ్ళ రోజుల్లో చిన్న చిన్న గదుల్లో ఉండే వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎక్స్పో యూస్ఫుల్గానే ఉంది సార్ ఓవరాల్గా చూస్తే. ఎక్స్పో కాన్సెప్ట్ బాగుంది. బట్ ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా ఎక్కువ మంది కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే కూడా ఇంకా బెటర్ ఉంటుంది. బట్ మేము జస్ట్ కొన్ని ప్యాకింగ్ మెటీరియల్స్ అవి చూసామండి, కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ చూసాము. సో దాంట్లో కొంచెం అవేర్నెస్ అయితే బాగుంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరుని సుమారు 45 లక్షల రూపాయల కరెన్సీతో ధనలక్ష్మి అవతారంగా అలంకరించారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని అలంకరణ చేశారు. అమ్మవారికి మహిళలు సామూహిక కుంకుమార్చన, పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ వంటి విశేష పూజల్ని నిర్వహించారు. ఆలయంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న వితరణ కార్యక్రమాల్ని నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలోని ఎల్లారమ్మ ఆలయంలో 5వ రోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వర్ణ సర్వ ఆభరణాలు, గాజుల హారాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. గోస్తని నదీ తీరంలో కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. లలితా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి గాజులతో ప్రత్యేక పూజలు చేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 5వ రోజు బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో సుమారు 200 మంది మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాలింగిలో కొలువైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారు ఆభరణాలతో సర్వాలంకరణ భూషితురాలై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల 12 వరకు స్వామివారు ప్రతిరోజు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని వేద పండితులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. వసంత వల్లభుడు అయిన నరసింహస్వామివారు రామావతారంలో కొలువు తీరడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజున అమ్మవారు మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నమః సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి ఈ దివ్యమైన క్షేత్రంలో క్రోధినామ సంవత్సరంలో శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై నేడు 5వ రోజున మనం చండీ స్వరూపంగా అమ్మవారిని మనం దర్శనం చేస్తున్నాం. విద్యుద్ధామ సమప్రభాం మృగవతి స్కందస్థితాం భీషణాం కన్యాభి కరవాల ఖేడవలసద్దస్తాభిలాసేవితాం అని చెప్పినట్లుగా అమ్మవారు మనం ధ్యానించినట్లుగా అమ్మవారి రూపం ఒక మెరుపు మెరిస్తే ఎంత తేజస్సుగా ఉంటుందో అంత తేజోమయమైన రూపంతో మృగపతి అయిన సింహం భుజములపైన భీషణంగా కూర్చొని ఉండి తన 8 చేతులందు వివిధమైన ఆయుధములు ధరించి ఉండి అమ్మవారిని సేవించేటువంటి కన్యకలందరూ కూడా కత్తులు పట్టుకొని అమ్మవారిని సేవిస్తున్నట్లుగాను లోకరక్షణ భక్తుల అనుగ్రహం శిష్ట రక్షణగా ఆ జగన్మాత దివ్య స్వరూపం మనకి గోచరింపబడుతూ ఉన్నది. కలో చండీ వినాయకోన్ ఆర్యోక్తి
కాబట్టి అటువంటి అమ్మవారిని మనం నిరంతరం ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన కూడా చండీ హోమం ద్వారా ఆరాధించుకుంటూ ఉన్నాం. అలాగే ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో శతచండీ యాగంగాను కూడా అమ్మవారిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి అమ్మను ఉపాసించడం చేత వారు సంకల్పించినటువంటి అన్ని కార్యములందు కూడా శీఘ్రంగా సత్వరంగా వారు అనుకున్నటువంటి మంచి ఫలితాన్ని పొందేటువంటి భాగ్యాన్ని ఆ జగన్మాత చండీ స్వరూపం మనకు అనుగ్రహిస్తుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు ఉదయం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో మలయప్ప స్వామి మాడవీధుల్లో విహరించారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అతి విలువైన కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులకు కనువిందు చేశారు. కల్పవృక్షంపై కొలువైన స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. కల్పవృక్ష వాహనానికి ముందు వివిధ రాష్ట్రాల కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించారు. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అదే వెంకటాచలమఖిల ఉన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదే వెంకటాచలమఖిల ఉన్నతము, అదివో బ్రహ్మ. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు త్వరలో కార్యరూపం దాల్చబోతోంది. 25,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు NHAI అధికారులు లేఖలు రాశారు. ప్రాజెక్టు అలైన్మెంట్, DPRలకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో ORR పనులు ఆరంభించే వీలుందని అధికారులు చెబుతున్నారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్మెంట్ ఖరారు, DPR తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI దృష్టి పెట్టింది. 2018లోనే దీని అలైన్మెంట్ ఖరారు చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధానిపై అక్కసుతో ORRను పక్కన పెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. ORRకు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని NHAI అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. 189 కిలోమీటర్లు ఉండే ORRకు గతంలో RO అసోసియేట్స్ అనే సలహా సంస్థ అలైన్మెంట్ రూపకల్పన, DPR పనులు చేసింది. 2019 నుంచి పనులు సాగకపోవడంతో RV సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని గతంలోనే NHAIని కోరింది. దీనిపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ORR నిర్మాణానికి కేంద్రం సమ్మతించడంతో RV సంస్థను కొనసాగించేలా అనుమతివ్వాలని NHAI అధికారులు ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. తాజాగా అందుకు అనుమతి లభించింది. RV సంస్థతో ఈ వారంలో NHAI సప్లిమెంటరీ ఒప్పందాన్ని చేసుకోనున్నారు. ORR నిర్మాణానికి 2018 నాటి అంచనా ప్రకారం 17,761 కోట్ల రూపాయలు, 3,404 హెక్టార్ల భూసేకరణకు 4,198 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 20,000 కోట్ల రూపాయలకు పెరిగింది. భూసేకరణకు సుమారు 5,000 కోట్లు కలిపి ORR నిర్మాణానికి 25,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో భూసేకరణ భారాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం షరతు పెట్టగా ఇప్పుడు భూసేకరణ సహా మొత్తం వెచ్చించేందుకు కేంద్రం సమ్మతించింది. భూసేకరణ కోసం ఆయా జిల్లాల్లో అధికారుల్ని నామినేట్ చేయాలని కోరుతూ ఇటీవల కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు NHAI అధికారులు లేఖలు రాశారు. అలైన్మెంట్, DPRలకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించనున్నారు. NHAI నిబంధనల ప్రకారం 80 నుంచి 90% భూసేకరణ జరిగితే టెండర్లు పూర్తి చేసి గుత్తేదారులకు పనులు అప్పగిస్తారు.
ఎంత త్వరగా భూసేకరణ పూర్తయితే అంత వేగంగా పనులు ప్రారంభించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. అనంతపురంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. త్వరలోనే భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి మీ ఇంటికి మీ ఎమ్మెల్యే పేరిట కొత్త కార్యక్రమం ఆయన ప్రారంభించారు. నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు ఆరా తీస్తున్నారు. మున్సిపల్ అధికారులు, ఇంజనీర్లు, సచివాలయ సిబ్బందిని వెంట తీసుకెళ్లి వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేలా చూస్తున్నారు. ఎలక్షన్ క్యాన్వాసింగ్లో భాగంగా ఇక్కడ తిరగడం జరిగింది. ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇంతకుముందు గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన దాంట్లో మున్సిపల్ కమిషనర్ని, అలాగే మున్సిపల్ సిబ్బందిని, మా ఇంజనీరింగ్ విభాగం సిబ్బందిని, సచివాలయం సిబ్బందిని తీసుకెళ్లి చూపించి ఇవన్నీ పరిష్కరించాలని చెప్పేసి కోరడం జరిగింది. అవన్నీ ఒక్కొక్కటి ఏదైతే కమలానగర్లో ఇంతకుముందు ఏవైతే మేము మాట ఇచ్చామో అవన్నీ ఒక్కొక్కటి పరిష్కారం వైపు తీసుకెళ్తామని చెప్పేసి తీసుకెళ్లడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ త్వరలోనే ఇక్కడ తీర్చడం జరుగుతుంది. త్వరలోనే అనంతపూర్కి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చి ఇక్కడ డ్రైనేజ్ సమస్య లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్లులోని బీసీ కాలనీలో ఇళ్ల ముందు మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా పెద్ద కాలువగా దర్శనమిస్తుందని స్థానికులు వాపోయారు. వృద్ధులు, మహిళలు కింద పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై నిలిచిన నీరు మురుగుగా మారడంతో దోమల బెడద తీవ్రంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇంటి మీద రోడ్డు చాలా ప్రాబ్లం ఉంది స్వామి. జారుకొని పడినాను మన రాత్రి. ఈ రోజు పొద్దున్న ఇద్దరు పడినారు. ఈ బురదలోన మా ఇంటి ముందు బయటకు వచ్చాక లేదండి సార్. మేము ఎలాగ ఉండాలా, ఎలా ప్రవర్తించాలి? ఈ బురదలోన బయటకు వచ్చాకే లేదు. బయటకు వస్తే జారి పడేది సార్. కొట్లాట ఒకరికొకరు కిందలు మిందులు గడిపలాట్లు ఎంతవరకు గానీ ఇంకా బుర్రలు బాగా కొట్టుకొని స్టేషన్కి వచ్చేది ఒకటి కొద్ది ఉంది సార్. మాకు ఈ రోడ్ అంతా చాలా ప్రాబ్లం గా ఉంది. ఏ ఆఫీసర్ కి ఎవరు కంప్లైంట్ చేసినా దీని గురించి ఎవరు స్పందించడం లేదు. దయచేసి ఎప్పుడైనా ఉండే అధికారులు మా ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారని 15 ఏళ్ళ నుండి కంప్లైంట్ ఇస్తానే ఉన్నాను. అర్జీలు రాసిస్తానే ఉన్నాను. ఏ సర్పంచ్ గానీ, ఏ రాజకీయ నాయకుడు గానీ ఎవరు కూడా దీని గురించి ఎవరు చెవులో కేసుకోలేదు. నిర్లక్ష్యంగా ఉన్నది. 15 ఏళ్ళ నుంచి మేము ఇట్లే చాలా ఇబ్బంది పడుతుంటాము. ఇంట్లో గానీ కిందకు పడేది, లేచేది ఇంత మాత్రం ఉండాము. మార్గదర్శి చిట్స్ కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్లో నూతన బ్రాంచ్ను ప్రారంభించింది. మార్గదర్శి సంస్థకు మొత్తంగా ఇది 115వ బ్రాంచ్. ప్రారంభ కార్యక్రమంలో మార్గదర్శి సంస్థ ఎండీ శైలజ కిరణ్ పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి నూతన బ్రాంచ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్గదర్శి సంస్థ అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. ఆ తర్వాత మొదటి ఖాతాదారు నుంచి చిట్ నగదు స్వీకరించిన శైలజ కిరణ్ రసీదును ఆయనకు అందించారు. మార్గదర్శి సంస్థలో చిట్స్ వేయటం ఎంతగానో ఉపయుక్తంగా ఉందని ఖాతాదారులు స్పష్టం చేశారు. पारोनतिर्भवेदादस्तेजो रुद्धिकरं परं यशसा वर्धते सोऽपि कीर्तिमण्डितभूतले नमस्सन्दर्पसिद्धिरस्तु। नमः गोविन्दाय नमः कृष्णवे नमः मधुसूदनाय ब्राह्म्यै नमः।